ఇక తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా తులారాశి వారి వార ఫలాలు తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా పంచమ రాహు, షష్టమ శనైశ్వరుని సంచారం, అష్టమ కుజుడు, భాగ్యస్థిత బుధుడు, దశమంలో రవిగురుడు, ఏకాదశి చంద్ర శుక్ర కేతుల యొక్క సంచారం. ఇంకా తులారాశి వారికి కొంత షష్టమంలో శనైశ్వరుడి సంచారం వల్ల శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. వారం ప్రారంభంలో అత్యధికమైన శ్రమ, ప్రయాణాలు, అలసట, దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఒత్తిడిని కలిగి చేస్తాయి. అనారోగ్య సంబంధితమైన సూచనలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. అష్టమ కుజుని సంచారం వల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, వ్యాపార సంబంధితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన. అష్టమ కుజుని యొక్క సంచారం వల్ల రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్, అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే సమస్యలు, ఫైనాన్షియల్ సమస్యలు, సకాలంలో ధనం తిరిగి రాకపోవడం, ముందు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టుకున్నటువంటి వారికి వాటికి సంబంధించిన వడ్డీలు, ఫైనాన్షియల్గా ముందుకు వెళ్ళలేకపోవడం, కొంత అనిశ్చిత వాతావరణం కలుగుతుంది. కాబట్టి లీగల్ స్పెక్యులేషన్స్, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ వ్యవహారాల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. మన అష్టమంలో శని కుజుల యొక్క సంచారం వల్ల అనవసర వ్యవహారాల్లో అపనిందలు కానీ, అపవాద అవమానాలు కానీ, అలాగే లీగల్ కానీ సమస్యలు, కేసులకు సంబంధించి ఏదో మంచి కోసం వెళ్ళాం, చెడు ఎదురవ్వటం, వాడికేదో హెల్ప్ చేయకపోతే మీరు కూడా ఇబ్బందుల్లో పడటం, ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా తులారాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. కాబట్టి వ్యాపార సంబంధితమైన విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి భాగ్యస్థిత బుధుడు, దశమస్థిత రవిగురుడు సంచారం వల్ల ప్రతి పనిలో కొంత అనిశ్చిత వాతావరణం అధిగమించి విజయాలు సాధించుకుంటారు. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణిస్తాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. చురుకైనటువంటి పట్టుదలతో పనిని సాధించినప్పటికీ ఫలితాలు తక్కువగా ఆశించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులు కూడా ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. గతం కన్నా ఈ రాశి వారికి అష్టమ కుజుని యొక్క సంచారం, దశమస్థిత రవిగురుల యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు ఈ వారంలో ముఖ్యంగా దైవిక కార్యాచరణ బాగుంటుంది. ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం వల్ల జీవితంలో విజయాలు సాధించుకుంటారు. ఇక ఫైనాన్స్ విషయాల్లో రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి ఈ వారంలో ఉపశమనం పొందుతారు. లిటిగేషన్, లీగల్ స్పెక్యులేషన్ విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఈ వారంలో తులారాశి వారు చేసుకోదగినటువంటి పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా అష్టమ కుజుని యొక్క దోష నివారణ కోసం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. మంగళవారం రోజు కందులు బెల్లాన్ని దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి భాగ్యస్థిత బుధుడు, షష్టమ శనైశ్వరుడు అన్నింటా సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం, సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యంతో కూడుకుని ప్రతి పనిలో ఒక సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. తులారాశి వారి వారంలో ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. సూర్య ఆరాధన వల్ల విశేషమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు.